నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. అన్నగారితో మాట్లాడదాం. అన్నగారు నమస్కారం. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడైన రామ్మూర్తి నాయుడు గారు ఈరోజు మరణించడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్రం ఏర్పడినా కానీ రామ్మూర్తి నాయుడు గారి పేరు అయితే బయటికి రావట్లేదు. అసలు ఏం జరుగుతుందండి? నారా రామ్మూర్తి నాయుడు గారి పేరు అంటే ఇప్పుడు జనరేషన్కి ఇప్పటి వార్తల్లో తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు ఆయన పేరు బాగానే వినపడేది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా కుటుంబ సభ్యుల్ని ఎవరిని ఎక్కించుకోవడం కానీ, లేదా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చేయడం కానీ, కుటుంబ పరిపాలన అనే చెడ్డ పేరు తెచ్చుకోవడం కానీ చేయలేదు. మేబీ ఆయన నిబద్ధతో, లేకపోతే ఆయనకి అమ్మో ఇట్లా అన్ని బురద జల్లుతారనే ఉద్దేశంతోనో ఆయన ఈ ఎక్కువగా ఎవరిని ఎంకరేజ్ చేయలేదని నేను విన్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయనకే రామ్మూర్తి నాయుడు గారు వయసే ఇప్పుడు 72 ఏళ్ళు ఎంతో. ఇందాకలే తుదిశ్వాస విడిచారు తెలిసింది. నిజంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం మనం. అయితే ఆయనకన్నా పెద్ద కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 74 ఎంతో వయసు. 74 వయసు అంటే అప్పుడు జనరేషన్ పెళ్ళిళ్ళలో కనీసం 3-4 పిల్లలు ఉండేవారు, అవునా, సంతానం. కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఒక్కడితో ఆపేశారు. లోకేష్ ఒక్కరే కదా బాబు గారికి, ఇంకా ఆడపిల్లలే మగపిల్లలు ఆయన ఒక్కడే. అంటే ఎంత నిబద్ధత చూడండి. రాబోయే రోజుల్లో జనాభా పెరుగుతుంది, లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది అనే ఉద్దేశంలో. అంతకుముందు మామగారైన ఎన్టీఆర్ గారికి 8 సంతానం. అంటే వీళ్ళు ఒక 7, 6, వాళ్ళకు 4, 11 మంది ఎంతమంది సంతానం. ఈయన దగ్గరకు వచ్చేసరికి కనీసం 3-4 ఉండాలిగా. కానీ ఒక్కరితో అంటే అంత ప్లానింగ్. అండ్ మోర్ ఓవర్ కుటుంబ సభ్యులను కూడా అందరినీ పార్టీల్లో ఇన్వాల్వ్ చేయడం కానీ, పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేయడం కానీ. ఇప్పుడు చూసాం మనం గత ప్రభుత్వాలు ఇక్కడ కానీ అక్కడ కానీ కుటుంబ పరిపాలన చూసాం. మేనమామలు, కొడుకు, బిడ్డ అందరికీ అన్ని రకాల పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేయడం చూసాం మనం, అల్లుళ్ళు, మేనళ్ళు. ఆయన ఇప్పుడు అలా లేదు. బట్ రామ్మూర్తి నాయుడు గారు ఒక సోదరుడుగా అందరూ తెలుసు. ఆయన సొంతంగా కొన్ని రకాల బిజినెస్ చేశారు, కొన్ని ఫార్మా బిజినెస్లు కూడా. ఇంటికి ఇద్దరు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఎందుకంటే రాబోయే రోజులంతా కూడా ఏజ్డ్ వాళ్ళు ఎక్కువైపోతున్నారు, యంగ్ జనరేషన్ ఉండాలనే ఉద్దేశంలో ఆయన లేటెస్ట్గా ఇచ్చిన స్టేట్మెంట్ అది పక్కన పెట్టింది. అంటే బట్ ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉంటే రాజకీయాలకి అనర్హత అనే విధంగా కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది కొన్నాళ్ళ కిందట. అంటే నేను కూడా పుట్టలేదు, నేను ఎక్కడో ఆర్టికల్ కూడా చదివాను. పంజాబ్ హైకోర్టు ఏదో తీర్పు ఇచ్చిందంట అప్పట్లో, ఎంతమంది కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళు రాజకీయంగా పోటీ చేయడానికి అనర్హులని. మేబీ అలాంటివి రాబోయే రోజుల్లో జనాభా పెరిగిన నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులు వస్తాయనేమో మేబీ ఆయన ఒక్కరితో ఆగిపోయాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. సో అట్లా కుటుంబంతో ఎప్పుడు కూడా న్యూట్రల్గా, బయట కార్యకర్తలు వీటితో కూడా ఎలాగా న్యూట్రల్గా ఉంటాడు ఆయన, కుటుంబ సభ్యులు కూడా అలాగే ఉంటాడు. ఆయన తర్వాత టీడీపీలో చేరారు, ఒకసారి టీడీపీలో ఉన్నారు. ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, చంద్రగిరి చంద్రగిరి. ఆ తర్వాత మరలా ఏమొచ్చాయో తెలీదు, ఇబ్బందులు, గ్యాప్ వచ్చింది అనుకున్నారు. తర్వాత ఈయన కాంగ్రెస్లోకి వెళ్ళడం రామ్మూర్తి నాయుడు గారు. గత 2 ఏళ్ళుగా వస్తున్న ట్రోల్స్ ఏంటంటే అసలు రామ్మూర్తి నాయుడు గారు ఎక్కడున్నారు, కనబట్లేదు. బట్ నారా రోహిత్ వాళ్ళ అబ్బాయి, ఆయన హీరో కదా, రీసెంట్గా ప్రతినిధి 2 అని కూడా ఒక సినిమా తీశారు. ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారితో కానీ లేదంటే లోకేష్ గారితో కానీ చాలా చనువుగా ఉంటారు. బట్ రామ్మూర్తి నాయుడు గారు ఎప్పుడు తెర మీదకి రావడం కానీ లేదా మీడియా ముఖంగా కలవడం కానీ ఇప్పుడు చూడలేదు. దానికి సంబంధించి మీడియాలో క్వశ్చన్స్ వచ్చాయి, అసలు రామ్మూర్తి నాయుడు గారు బతికే ఉన్నారా లేదా అన్నట్టు కూడా కొంతమంది క్వశ్చన్ చేశారు. అవును. బట్ దానికి ఎక్కడా రెస్పాండ్ అవ్వలేదు. ఆయన అనారోగ్యంతోనే ఉన్నారు, కొంత వయసు అయిపోవడం వల్ల ఇంటికే పరిమితం అయ్యారు అన్నట్టు కూడా రీసెంట్గా రోహిత్ గారు కొన్ని ఇంటర్వ్యూస్, రీసెంట్గా ఆయన చేసిన సినిమాలు రిలీజ్ అయినప్పుడు, లేదంటే ఆయనకి రీసెంట్గా ఎంగేజ్మెంట్ కూడా అయింది కదా నారా రోహిత్ గారు. ఆ ఎంగేజ్మెంట్లో కూడా బాబు గారు, భువనేశ్వర్ గారు రావడం, ఆ కార్యక్రమాలన్నీ కూడా బాలయ్య గారు, మిస్సెస్ బాలయ్య గారు దగ్గరుండి చూసుకోవడం చూసాం. కానీ రామ్మూర్తి నాయుడు గారు అప్పుడు కూడా బిడ్డకు వచ్చి దీవించినట్టుగా, తెర మీద కనబడినట్టు కూడా మనం చూడలేదు. బట్ అప్పటికే ఉన్న వార్తలు ఏంటంటే ఆయన అనారోగ్యంగా బాగా సిక్ అయ్యారు, ఇంటికే పరిమితం అయ్యారు, బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు అన్నట్టుగా చెప్పారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే అన్నగారు, ఇప్పుడు మన కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ. అవును. ఇప్పుడు ఆయన టీడీపీ పార్టీ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. పని చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళారు అంటారు? అది ఎప్పుడు చాలా ఇప్పుడు అదే క్వశ్చన్ కానీ మీరు రైజ్ చేస్తే, ఏదైతే
టీడీపీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టేదనే దానికన్నా తెలుగువారి ఆత్మగౌరవం సంబంధించి పుట్టిందనే చెప్పాలి. ఎందుకంటే అన్నగారు మహానటుడు ఎన్టీఆర్ గారు ఆ నినాదం ఎత్తుకొనే తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది 1982లో ఎప్పుడో. అఫ్కోర్స్ 83లో గవర్నమెంట్ ఫామ్ చేశారు. సో ఆ క్రేజ్ మీద ఆయన క్లీన్ స్వీప్ చేయడం, గవర్నమెంట్ ఫామ్ చేయడం, కాంగ్రెస్ని ఎదిరించి రాష్ట్రానికి రావాల్సిన ఏవైనా ఉన్నాయో ఫండ్స్ గిన్స్ అన్నీ రప్పించడం, ఈయన సెపరేట్గా కొన్ని రకాల పథకాలు పెట్టడం, ఇవన్నీ చేసినప్పటికీ ఆ తర్వాత ఈయన్ని ఒక వ్యక్తి ఈయనకు వచ్చి ఈయన కలిసి, ఆయన పేరు మన నాదెండ్ల భాస్కర్రావు గారు. సో ఆయన వచ్చి మళ్ళీ అన్నగారు ఏదో వాళ్ళ మిస్సెస్ తారక గారి సర్జరీకి యూఎస్ వెళ్ళడం, అదొక పెద్ద స్టోరీ. ఆ టైంలో ఆయనకి తప్పించేసి ఈయన ముఖ్యమంత్రిగా అయిపోవడం, ఎమ్మెల్యేలతో మళ్ళీ ఆయన వచ్చి ప్రజల్లోకి వెళ్ళి ఆయనే ముఖ్యమంత్రి అవడం, ఇవన్నీ జరిగాయి. అలా జరిగినప్పుడు ఆ తర్వాత లక్ష్మీ పార్వతి గారు సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని విషయాలు ఏవో జరిగాయి అంటారు, మనకి ఎంతవరకు వాస్తవం తెలియదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే దగ్గుబాటి వెంకటేశ్వర గారు కలిసి ఈ మొత్తం ఎమ్మెల్యేలను తీసుకున్నారు, వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు, అదే కదా వెన్నుపోటు పొడిచారని ఎప్పుడు అంటుంటారు. సో అప్పుడు వీళ్ళతో పాటు ఉన్నవాళ్ళు ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర గారు కూడా వెళ్ళిపోయారుగా బయటికి. ఆయన తర్వాత కాంగ్రెస్కి వెళ్ళారు, లేదా బీజేపీకి వెళ్ళారు, రకరకాల స్టోరీలు ఉన్నాయి. ఇప్పుడు పురంధరేశ్వరి గారు కూడా బీజేపీలో ఉన్నారు. సో అట్లాగా కుటుంబం ఒకటైతే అయ్యుండొచ్చు. ఇప్పుడు సొంత బిడ్డే బీజేపీలోకి వెళ్ళింది, ఎన్టీఆర్ గారి బిడ్డ. మరి దానికి ఏం చెప్తాం చెప్పండి. సో ఈ అన్నదమ్ముల్లో కూడా ఏం పొరపచ్చాలు వచ్చాయి. ఈయన కూడా ఒక అధ్యక్షుడిగానే చూసేవాడు తప్ప, అధ్యక్షుడు తన తోటి ఎమ్మెల్యే తన తోటి కార్యకర్తగానే చూస్తాడు తప్ప, తమ్ముడు కదా ఆయనకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, ఈయన మంత్రి కదా తక్కువ ప్రయారిటీ ఇవ్వడం, అలా ఏం చేయలేదు ఆయన. ఎప్పుడు కుటుంబ సభ్యుల్ని ఎంకరేజ్ చేయలేదు, రాజకీయాల్లోకి రావడం విషయంలో కానీ, లేదంటే మిగతా విషయాల్లో కానీ. ఈవెన్ లోకేష్ గారికి కూడా ముందు కార్యకర్తగా స్టార్ట్ అయ్యి అన్ని తిరిగి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత కదా ఆయనకి ఎమ్మెల్సీ చేసి మినిస్ట్రీ చేశారు. సో అట్లాగా ఆయన పెద్దగా ఇది అవ్వలేదు కాబట్టి మేబీ రామ్మూర్తి నాయుడు గారు కూడా ఆ తర్వాత ఇంట్రెస్ట్ చూపించలేకపోయి ఉంటారు. బట్ కుటుంబ రిలేషన్స్ అయితే ఉన్నాయిగా. మరి మొన్న కూడా నారా రోహిత్ ఎంగేజ్మెంట్కి కూడా దగ్గరుండి వీళ్ళే బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా అంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఆశీర్వదించడానికి వచ్చారు, ఇవన్నీ జరిగాయి. ఈవెన్ మరి బాలయ్య గారు వసుంధర గారు బాధ్యత తీసుకున్నారంటే బికాజ్ ఆఫ్ లోకేష్ బట్టే కదా. లోకేష్ తమ్ముడుగా ట్రీట్, అల్లుడు గారు తమ్ముడు, ఈయనకు అల్లుడు కదా, అల్లుడు మేనల్లుడు తమ్ముడు కాబట్టి ఆ బాధ్యత తీసుకున్నారు. సో అట్లా ఏవో జరిగింది. మొత్తానికి రామ్మోహన్ నాయుడు గారు తుదిశ్వాస విడిచారు. బాబు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.